నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సాయంత్రం 4:45 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు కలెక్టర్లు సాధారణంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోతో తదితరులు భేటీ అయి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితి గురించి వారితో చర్చించారు. అంతకుముందు కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్ తో పాటు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో అనుమతి లేకుండా నడుపుతున్న హ్యాపీ కిడ్స్ పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నవించారు. ప్రకటన చూసి మోసపోవద్దని, నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని ఆయన సూచించారు. పేరుతో మరి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి. ఇక్కడ కూడా అనుమతి లేని పాఠశాలలో చేర్పించకూడదని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని 1LB రోడ్డు వద్ద కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అక్రమంగా వేరే చోట ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా పాఠ్యపుస్తకాలు అక్రమంగా విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి సీజ్ చేయడం జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరించారు. ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలు పాఠ్యపుస్తకాలు విక్రయించాలంటే లైసెన్స్ తప్పనిసరని వారన్నారు. అక్రమంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాలపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన సత్యన్యూస్ కు తెలిపారు. బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి అయిన భట్టు రాజేశ్వర్ గారితో ఉన్నాము. మరియు మరింత సమాచారాన్ని బాల్కొండకు సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు మరియు ఇతర స్కూళ్ళ స్థితిగతులపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాల్కొండలో మరి చాలా మట్టుకు ప్రైవేటు పాఠశాలలు కానీ, మరి KTS పాఠశాల అంటే కృష్ణవేణికి సంబంధించినటువంటి వాటి కానీ స్కూలు ప్రారంభం కాక ముందే బుక్కులు విచ్చలవిడిగా అమ్ముతున్నారని, మరి అనేకమైనటువంటి ఫీజుల రూపంలో కానీ మరియు దుస్తుల రూపంలో కానీ వసూళ్లు చేస్తున్నారని, అంతేకాకుండా వాళ్ళు అనేకమైనటువంటి పిల్లల పేరెంట్స్ నుండి డబ్బులు రాబట్టుకుంటున్నారని మరి పలువురు అంటా ఉన్నారు. దీనిపై తమరు ఏమంటారు సార్ అధికారిగా? మాకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం పై అధికారి GOMS నంబర్ 1 ప్రకారం మాత్రం ఎవరు కూడా పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడ కూడా పుస్తకాలు కానీ, దుస్తులు కానీ టై బెల్ట్ కానీ పిల్లలకు ఎలాంటి వస్తువులు విక్రయించడానికి వీల్లేదు. మోరోవర్ అలాగే ఫీజులు కూడా గవర్నింగ్ బాడీ డిసైడ్ చేసిన ప్రకారము వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ద స్కూల్ గేట్ ముందట స్కూల్ లోపల డిస్ప్లే చేయాలి ఫీజులు ఎంతెంత వసూలు చేస్తున్నారు. సో ఆ గవర్నింగ్ బాడీ ఆ విషయాలు కూడా, ఆ ఫీజు వివరాలు కూడా మాకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కనుక
ఈ యొక్క జిఓఎంఎస్ నంబర్ 1 అతిక్రమించినట్లయితే తప్పకుండా శాఖపరమైన చర్యల కొరకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. తప్పకుండా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. బుక్స్ బహిరంగంగా అమ్ముతున్నారు అంటున్నారు. మరి ఒకవేళ నేను విచారించి తప్పకుండా వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. దుస్తులు కూడా పేరెంట్స్ మరి ఆ టీచర్లు కానీ వాళ్ళు సూచించినటువంటి దుకాణంలోనే కొనాలని చెప్పేసి డిమాండ్ పెడుతూ అనేకమైనటువంటి డబ్బులు లక్షల రూపాయల్లో దండుకుంటున్నారని పలువురు అంటా ఉన్నారు సార్. మరి దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంతేకాకుండా ప్రస్తుతం బుక్స్ మాత్రము నోట్బుక్లు కానీ కాపీలు కానీ పెన్నులు కానీ పాఠశాల ప్రారంభం కాక ముందే ఒక రోజు ముందు నుంచే తెరిచి వస్తున్నారు. అది 1LB రోడ్లో అని చెప్పేసి పలువురు మరి సంబంధించిన పేరెంట్స్ అంటా ఉన్నారు సార్. దాని మీద ఎలాంటి చర్యలు కైకొనబోతున్నారు? కృష్ణవేణి సార్. కృష్ణవేనా? ఓకే. ఇప్పుడు మనకు స్కూల్ పాయింట్లో ఎవరు కూడా పుస్తకాలు అమ్మకూడదని ఉంది. ఒకవేళ ఎవరైనా కానీ నిబంధనలకు వ్యతిరేకంగా లైసెన్స్ లేకుండా పుస్తకాలు కనుక విక్రయించినట్లయితే తప్పకుండా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దాని విషయంలో ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ పాఠశాలల పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాల్కొండ మండలం కిషనగర్ గ్రామంలో టీయూసీఏ జిల్లా రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. టీయూసీఏ జిల్లా రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. ఈ నెల 19న టీయూసీఏ జిల్లా మహాసభ అలాగే 21, 22 తేదీల్లో రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా మహాసభను లో జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభను టీయూసీఐ మహాసభలను కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 4 కోట్లను సిరికొండ మండల కేంద్రంలో జరుగుతూ ఉన్నది. దానికి కార్మికులు ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని, అదే రకంగా నిజామాబాద్లో 21, 22 తేదీలలో జరిగే టీయూసీఐ ప్రథమ మహాసభకు రాష్ట్ర ప్రథమ మహాసభకు కార్మికులు ఎక్కువ మంది హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. అదే రకంగా కార్మికులు నిన్నటి వరకు అంటే 140 సంవత్సరాల నుంచి పడితే ఇప్పటి వరకు 44 చట్టాలను సాధించుకుంటే దానిలో ప్రధానంగా 8 గంటల పని దినం అనేది ఈ మేడే ప్రోగ్రాంతోని 8 గంటల దినం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో ఉన్నటువంటి 2-3 ఫ్యాక్టరీలలో 10 గంటలు ఒక్కొక్కరికి అగ్రిమెంటు, 12 గంటలకు ఒక్కొక్కరికి అగ్రిమెంట్ చేస్తే నోట్లోకి వెళ్ళే మాట తీయకుండా కార్మికులను దోసుకునే పద్ధతిని యాజమాన్యాలకు ఈ 4 కోట్ల ద్వారా కల్పించడం వల్ల యజమానులు ఇవాళ కార్మికుల కష్టార్జితాన్ని దోసుకొని విపరీతంగా ఇప్పటి వరకు దోసుకున్నదే కాకుండా ఇంకా దోసుకోవడానికి అలా నష్టం చేయడానికి మనల్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రకంగా కొనసాగుతున్నది. ఈ విధానం మార్చుకోవాలని చెప్పేసి మా ప్రథమ మహాసభల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏ అయితే చట్టాలు కార్మికులు కొట్లాడి అనేక రకాల కష్టాలను ఎదుర్కొని సాధించుకున్నారో ఆ చట్టాలను రద్దు చేయడం అనేది చాలా విచారకరం. అందుకొరకు ఆ చట్టాలను యథాతథంగా ఉంచాలని, లేకుంటే రేపు పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా తెలియజేస్తున్నాం. వేల్పూరు మండలం పడగ గ్రామంలో పెద్దమతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. పడగ గ్రామంలో పెద్దమతల్లి బోనాలను గ్రామంలో ప్రధాన వీధులలో రామాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ఊరేగింపుతో ఆలయం వరకు తీసుకొచ్చి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘ సభ్యులు పేసరు సుమన్, బద్దం రాజారాం, గుర్రం స్వామి, గుర్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించామని ముద్ర సంఘ సభ్యులు తెలిపారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు గంగారం కోరారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కొరత లేకుండా అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి, రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి, నకిలీ విత్తనాలు వెంటనే రైతులకు సరిపడా విత్తనాలు ఇవ్వాలా, ప్రైవేట్ కంపెనీలను సర్టిఫై లేని విత్తనాలను రద్దు చేయాలా. అదేవిధంగా రైతులకు ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని సబ్సిడీలు పెంచుతూ సబ్సిడీ మీద సకాలంలో ఈరోజు ట్రాక్టర్లు, విత్తనాలు, రైతాంగంలో వ్యవసాయంలో యంత్రీకరణ వచ్చేసింది కాబట్టి ఆ యంత్ర పరికరాలను పెంచుతూ వాటికి సబ్సిడీలను ఇచ్చి రైతును ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు సంఘము పిలుపు, తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు. ఎందుకంటే ఇలా ఖరీఫ్ సీజన్ ఇప్పటికే చాలా ముందే వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడి ఇప్పటికే రైతాంగం విత్తనాలు కాలనే ఇప్పటికే ఒడిసిపోయినాయి. అందుకోసం అంటే ఈ నకిలీ విత్తనాలు చాలా కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. గవర్నమెంట్ 90 లక్షల విత్తనాలు సమకూరాల అయినా 20 లక్షలే సమకూర్చింది. ప్రైవేట్ కంపెనీల వాళ్ళందరూ వాళ్ళు ఎండమా దుమ్ము వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. అందుకోసం అసలు వీటిని అరికట్టాలంటే గవర్నమెంటే మరి అరికట్టాల నకిలీ విత్తనాలని. ఇప్పుడు అసలు సీజన్లలో విత్తనాలు దొరుకుతలేవు, మంచి విత్తనాలు. అవి ఎవరి దగ్గరనో ఎవరి దగ్గరనో ఏదో ఒకటి వేస్తున్నారు రైతులు. వేస్తే ఒకటి పంట వస్తున్నా, ఒకటి పంట వస్తలేదు. అందుకోసం గవర్నమెంట్ సబ్సిడీ విత్తనాలు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే వాగ్దానం చేసిందో 90 లక్షల విత్తనాలు అది ఇస్తే పూర్తిగా న్యాయం జరిగినట్లు ఉంటుంది. అది ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్లు అమ్ముతున్నారు. ఫిరేము అనేకమైన వ్యత్యాసంతో అమ్ముతున్నారు. దాన్ని అరికట్టాలా. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్లు చాలా ముందు అయిపోతున్నాయి. అది ఇదని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏది మంచి ఏది చెడో చేసి దాన్ని ఇప్పటికి అరికట్టాలా. 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి వాగ్దానం చేసింది. ఇప్పటికీ ఒక 100 మంది అయినరో లేదో తెలియదు, ఇంకా లక్షల మంది ఉన్నారు. దాన్ని కూడా రైతాంగానికి ఉపయోగపడేలా. రైతు భరోసా ఇప్పటికీ అతి లేదు, గతి లేదు. మామూలుగా అప్పుడప్పుడు కొందరు ఇస్తున్నారు, కొందరికి ఇస్తలేరు. దీన్ని కూడా అందరికి ఇచ్చేటట్లు ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామినా సిఫారసులు చేస్తున్నది, ఇంతవరకు కూడా సిఫారసులు అమలు చేస్తలేదు. రైతాంగం పెట్టుబడి సగం పెట్టి గవర్నమెంట్ సగం ఇవ్వాలా, అది కూడా ఏం చేస్తలేదు. అందుకోసం ఇవన్నిటికీ ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ ఇవన్నిటికీ ఏర్పాటు చేసి జల్లి అరికట్టాలా, అందరికీ ఉపయోగపడేటట్లు ఉండాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. శుక్రవారం బడిపాట కార్యక్రమంలో భాగంగా ఎంపీపీఎస్ చిట్టాపూర్ మరియు ప్రేమ్నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పాల్గొన్నారు. నూతనంగా పాఠశాలలో ప్రవేశం పొందిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వరూపిణి వాసర పీఠనిలయే సరస్వతి నమోస్తుతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఓం శ్రీ ఈ పలక నీకే పెట్టుకోవాలి, అన్నం పెట్టియద్దు, సరేనా? ఇక్కడ హెడ్ కవర్ చేస్తూ యాప్లను మనం పెట్టించుకోవచ్చు.
ఫ్లవర్ పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. ఆ విధంగా ముందు ఒక చెట్లాగా ఫ్లవర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా వేసుకోవాలని చెప్తున్నారు. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఆయిల్ కూడా మంచి క్వాలిటీ, ఏది కూడా ఐఎస్ఐ మారుతున్నటువంటి ఉన్నటువంటి ఐటమ్స్ వాడాలి. సాల్ట్ కూడా దొడ్డుకు అటువంటి బయోడైజిక్ సాల్ట్ వాడాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. మరీ ఎక్కువ ఉప్పు వేసి ఇప్పుడు అడిగితే కూడా పిల్లలకు కూడా మంచిది కదా, ఆరోగ్యం గమనించాలి. తప్పకుండా కోడి కూడా చిన్న చిన్న అడిగినది పెట్టుకోవద్దు. అదే ఓ జాగ్రత్త. అవునా టెస్ట్ మౌర్తా మండలం వడ్డేడు గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బడిపాట కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి వడ్డేడు గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి పూజ నిర్వహించామన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల చిన్నారులు చిన్ననాటి నుండే అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో వన మహోత్సవం నిర్వహించామన్నారు. అలాగే గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బడిపాట కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రీ స్కూల్ విద్య గురించి అవగాహన కల్పించామని, అంగన్వాడీ కేంద్రంలో మార్నింగ్ స్నాక్స్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, గర్భిణీలకు పాలు గుడ్లు అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్ర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శోభా, కవిత, మదర్స్ కమిటీ సభ్యులు ప్రత్యూష, సుమలత, మమత, సౌజన్య తదితరులు ఉన్నారు. నేటి రోజున బొడ్డాటి గ్రామం మోర్తాడ్ మండలం లోపల ఇక్కడ అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం లోపల ఇది 17 తారీఖు వరకు నిర్వహించబడుతుంది. అందులో ఈ రోజున అక్షరాభ్యాసము, సామూహిక అక్షరాభ్యాసము 8 మందికి సామూహిక అక్షరాభ్యాసం చేయించాము. మరియు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టి మొక్కలు కూడా నాటించినాము. పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాలనే ఉద్దేశం కొద్దీ పిల్లల చేత నాటించాము. మరియు ర్యాలీ కూడా తీసాము. ఈ రోజున అంగన్వాడీ సర్వీసెస్ ప్రతి ఒక్క వ్యక్తికి అందుతాయి. అంత ఎట్లా అంటే ఇప్పుడు గర్భిణీ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్లస్ తన కడుపులో ఉన్న పిల్లలకు సంరక్షిస్తారు. తర్వాత బాలెంతకు, తర్వాత 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము, కుర్కురేలు, ఎగ్స్ 16 ఎగ్స్ ఇస్తాము. తర్వాత 3 to 5 years పిల్లలకు అంగన్వాడీ లోపలనే విద్య బోధిస్తాము. అది కూడా విద్య అంటే పలకాకు బలపాకు చేతికి కాకుండా వాళ్ళకు ఒక పరిచయం చేయాలంటే ఆను ఒకసారి రాసిన తర్వాత దాని పువ్వులతో పేర్పించడము, పాట ద్వారా, కథ ద్వారా, ఆట ద్వారా, ఇవన్నిటి ద్వారా అంగన్వాడీ సెంటర్లో మేము విద్యాభ్యాసము బోధిస్తాము. మరియు తర్వాత ఇంకా ఏజీ గర్ల్స్ కూడా వాళ్ళకు పర్సనల్ హైజీన్స్ గురించి కానీ పరిసరాల పరిశుభ్రత గురించి వాళ్ళకి చెప్తాము. తర్వాత ఆమె తల్లిగా అయినప్పుడు 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఎట్లా తన గర్భం ఎట్లా సంరక్షించబడుతుంది, 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకుంటే ఏ విధమైన నష్టాలు కలుగుతాయి, ఇవన్నీ చెప్తాము. తర్వాత మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఆమె తల్లి అయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మకు కూడా సర్వీస్ అందిస్తాము. ఆ తర్వాత ఆమె నానమ్మ, అమ్మమ్మ ఇట్లా అవుతుంది. కాబట్టి ఆర్మూరు మున్సిపల్ పరిధి 10-31 వార్డులో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్యం మరియు ఘనవిడత పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు శుభ్రం చేయించామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. దోమల నివారణకు చర్యలు తీసుకున్నామన్నారు. మురికి కాలువలో చెత్తను వేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత మురళి, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్ నీలిమ తదితరులు ఉన్నారు.
జకరంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జకరంపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జకరంపల్లి మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను మొదటి రోజు నుండి బోధనా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత జకరంపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వంకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. పాఠశాలల ప్రారంభంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అన్నీ ఇచ్చేసేసి మొదటి రోజు నుంచే తరగతులు నిర్వహించాలనేటటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము మనము పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ యూనిఫామ్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైనటువంటి భోజనము, ఐఎఫ్ఈ ప్యానల్స్ ద్వారా డిజిటల్ విద్య ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల బోధన జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నటువంటి పాఠశాల లోపల వెరీ ఎక్స్పీరియన్స్డ్ సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి సౌకర్యాలు గమనించేసేసి విద్యార్థులందరినీ విద్యార్థులకు ఆరోగ్యవంతకరమైనటువంటి భోజన వసతులు, అదేవిధంగా క్రీడలు కూడా అందుబాటులోకి ఉంటాయి. కాబట్టి అందరూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులని జాయిన్ చేసేసి మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు మీరు నిలబడాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. భీమ్గల్ మండలం గునుగుప్పుల గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ విడిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.